దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎట్టకేలకు వీగిపోయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అటు కేజ్రీవాల్, ఇటు మనీష్ సిసోడియా ఇలాంటి వాళ్ళతో పాటుగా కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మీద చేసిన ఆరోపణలన్నీ తేలిపోయాయి. ప్రాసిక్యూషన్లో తగిన ఆధారాలు సమర్పించకపోవడంతో కోర్టు ఆ కేసుని కొట్టేసింది. అందులో నిందితులుగా పేర్కొన్నటువంటి వాళ్ళందరినీ నిరపరాధులుగా తేల్చేసింది. వాళ్ళ మీద కేసు కొట్టేస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు ఇచ్చేసింది. దీంతో ఇన్నాళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి నాయకులందరూ ఎదుర్కొన్న అభియోగాలన్నీ తుడిచిపెట్టుకుపోయినట్టు అయ్యింది. బీజేపీ నాయకత్వం కేవలం కేజ్రీవాల్ని ఇరికించడం ద్వారా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని కూల్చడానికి చేసిన ప్రయత్నంగా మాత్రమే ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి తీర్పును బట్టి వెల్లడవుతుంది. లేని వ్యవహారాన్ని కేజ్రీవాల్కి చుట్టుముట్టి ఆయన్ని ఇరికించి ఆయన ఏకంగా తిహార్ జైలుకి కూడా తరలించి ఆ తర్వాత ఆయన అవినీతిపరుడే అనే నిందమోపి ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందినట్టుగా భావించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా అనేక కేసుల్లో బీజేపీ వ్యతిరేకులందరినీ ఇదే తీరున ఇరికించి రాజకీయ ప్రయోజనం పొందుతోంది అనే ఆరోపణలకి మరోసారి ఊతమిచ్చినట్టు అయ్యింది. ఇక ఈ వ్యవహారంలో కేజ్రీవాల్తో పాటుగా ప్రస్తుతం తెలంగాణలో కొత్త పార్టీ వ్యవహారంతో తలమునకలై ఉన్న కవితకు కూడా పూర్తి రిలీఫ్ దక్కింది. కవిత కూడా కడిగిన ముత్యంలా ఈ కేసు నుంచి బయటపడతాను అంటూ మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు. తిహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఆమె అదే వాదన చేస్తున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు కోర్టు ఆమె కూడా నిరపరాధిగా వెల్లడించేసింది. దాంతో అటు ఢిల్లీ రాజకీయాలతో పాటు ఇటు తెలంగాణ రాజకీయాల్లో కూడా ఈ కేసు తీర్పు ప్రభావం ఉండబోతోంది. ఈ వ్యవహారం నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ వ్యవహారం కూడా ఆసక్తికరమైనటువంటి చర్చకు ఆస్కారం ఇస్తుంది. ఢిల్లీ తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ జరిగింది. ఇది ఇన్నాళ్ళుగా టీడీపీ నేతలు చేస్తున్న అభియోగం. ఇప్పుడు ఆ ఢిల్లీ స్కామే అసలు స్కామ్ కాదు అని కోర్టు తేల్చేసినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ కేసు ఏమవుతుందో అనే చర్చ కూడా సాగుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలా చాలామంది జైలు పాలయ్యారు. రాజ్ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. తాజాగా ముప్పిడి అవినాష్ రెడ్డి ఆ కేసులో సిట్ ముందు లొంగిపోయారు. ఈ తరుణంలో ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ కూడా చివరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్గానే మిగిలిపోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇన్నాళ్ళుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ తరహాలోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రణాళిక వేసి మొత్తం లిక్కర్ అమ్మకాలన్నింటినీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చి తద్వారా భారీ స్కామ్కు పాల్పడ్డారు అంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. కానీ తీరా ఇప్పుడు ఆ ఢిల్లీ స్కామే ఎటువంటి వ్యవహారం లేదో అది పూర్తిగా పొలిటికల్ బోగస్ అన్నట్టుగా తేలిపోతున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కూడా అలాంటి ముగింపుకే దారితీస్తుందా అనే ప్రశ్న చాలామంది నుంచి వినిపిస్తుంది. ఏమైనా ఢిల్లీలో ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు పుట్టించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ స్థానంలో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం చాలా వేగంగా బదనామైపోతుంది. అనేక మంది నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణలో కూడా కవిత సొంత పార్టీ ద్వారా ప్రభావితం చేయాలని చూస్తుంది. రాజకీయంగా పావులు కదుపుతోంది. ఈ తరుణంలో ఇప్పుడు కవిత సొంత పార్టీని మరింత పునరుత్తేజం వైపు తీసుకెళ్తారా, కాకుంటే రాజకీయంగా మళ్ళీ ఏ కాంగ్రెస్ పార్టీ వెంటో సాగిపోయే ప్రయత్నం చేస్తారా అనేటువంటి ప్రశ్న కూడా వినిపిస్తుంది. ఏవైనా అటు ఢిల్లీ, ఇటు తెలంగాణ, మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఏకకాలంలో ప్రభావితం చేసే తీరున తాజా తీర్పు వెలువడిందని చెప్పొచ్చు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కూడా ఇప్పుడు ఢిల్లీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. చివరకు ఈ కేసు ఇక్కడ ఇప్పటికే అరెస్టుల పర్వం సాగుతున్నటువంటి వ్యవహారం ఎటు మళ్ళుతుందో, ఎలాంటి ముగింపు ఇది ఇస్తుందో వేచి చూడాల్సినటువంటి అంశం.